తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళానికి పడిపోయిందా? ఊహించని విధంగా బీఆర్ఎస్ బలపడుతోందా? ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే 92 సీట్లతో కారు పార్టీ విక్టరీ కొట్టబోతోందా? బీఆర్ఎస్ పై రేణుకా చౌదరి చెప్పిన మాటలు నిజం కాబోతున్నాయా? మరోవైపు పోక్సో నిందితులకు రేవంత్ శాఖలోని కొందరు అధికారులు కొమ్ము కాస్తున్నారా? అధికార పార్టీ మహిళా నేతలకు రాష్ట్రంలో కూడా రక్షణ లేకుండా పోయిందా? సొంత పార్టీ నేతలే రేవంత్ పాలనపై ఎందుకు సీరియస్ అవుతున్నారు? రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితం కాబోతోందా? కేసీఆర్ రీఎంట్రీ ఊహించని విధంగా ఉండబోతోందా? కేసీఆర్ రాక కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తోందా? రాబోయే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెసే వస్తుందని ఒకవైపు రేవంత్ రెడ్డి కలలు కంటున్నారు. కానీ అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మాత్రం అంతా తూచని కొట్టిపాడేస్తున్నారు. ఏసీ గదుల్లో కూర్చుంటే కాదు, ప్రజల హృదయాల్లో ఏముందో తెలుసుకోకుండా మాట్లాడొద్దని రేవంత్కే వార్నింగ్ ఇచ్చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పుడు స్ట్రాంగ్ పార్టీగా మారిందని, కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిందని, నెక్స్ట్ హస్తం పార్టీ సింగిల్ డిజిట్ ఖాయమేనని చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు, నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పక్కా, సీఎంగా కేసీఆర్ ను ప్రజలు కోరుకుంటున్నారని కుండబద్దలు కొట్టేశారు. అది కూడా ఎక్కడో కాదు, మీనాక్షి నటరాజన్తో మీటింగ్ పెట్టి మరీ తన అసహనాన్ని బయటపెట్టారు. ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పాలని చూస్తున్న రేణుకా చౌదరికి అక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు అసలు అడుగు ముందుకు వెయ్యనివ్వడం లేదన్నది ఓపెన్ సీక్రెట్. రేవంత్ రెడ్డి ఇటీవల మధుర సభలో మాట్లాడి గంటలు గడవక ముందే రేణుకా చౌదరి రియాలిటీలో ఏం జరుగుతుందో చెప్పేశారు. ఇలా సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ బలహీనపడిందని అంటున్నారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రేణుకా చౌదరి గ్రౌండ్ లో కాంగ్రెస్ కి గ్యారంటీ లేదని క్లియర్ కట్ గా చెప్తే, ఇక లా అండ్ ఆర్డర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని సొంత పార్టీపైనే విజయశాంతి ఫైర్ అయ్యారు. మహిళలకు పెద్దపీట వేస్తాం, రక్షణ కల్పిస్తామని ఉదరగొట్టే కాంగ్రెస్ పాలనలో అసలు మహిళలకు రక్షణ ఉందా అని సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు. ఇక పోక్సో కేసులో నిందితుడు రాజకుమార్ బెయిల్పై బయటకు రావడం పోలీసుల లంచగొండితనానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె గట్టిగానే చెప్పారు. ఆ ఒక్క తప్పు వల్ల 6 అమాయకుల ప్రాణాలు పోయాయంటే దీనికి బాధ్యత ఎవరిది? ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని హోంమంత్రి రేవంత్ రెడ్డిని కడిగి పారేశారు. అంతేకాదు, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని చెప్పకనే చెప్పేస్తున్నారు. విజయశాంతి లా అండ్ ఆర్డర్ పై మాట్లాడిన కొన్ని గంటలకే కాంగ్రెస్ పార్టీలో ఓ కాంగ్రెస్ లీడర్ ఆ పార్టీలోని సీనియర్ నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్ పై బూతులు మాట్లాడాడు. ఫ్లెక్సీలో ఫోటోలు వేయలేదని, ఆమె వయసుకు గౌరవం ఇవ్వకుండా బూతు పురాణం మొదలు పెట్టాడు. రేవంత్, రాహుల్ ఎవరికి చెప్పుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ ఓ బీసీ మహిళా నాయకురాలైన ఈశ్వరమ్మను తిట్టాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలంటే ఎప్పుడూ చిన్న చూపేందుకని బీసీ సంఘాల నేతలు ఆగ్రహిస్తున్నారు. అగ్రకులమనే అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని బీసీ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. అలాగే యాదవ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీపై భగ్గుమంటోంది. మొత్తంగా కాంగ్రెస్ పాలనతో తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు రక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. కానీ ఇప్పటి రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీలోని మహిళలకే రక్షణ లేదని తాజాగా ఈశ్వరమ్మ యాదవ్ ఘటనలో తేలిపోయింది. బండి భగీరథ్, రాజకుమార్ లాంటి పోక్సో కేసులో నిందితులకు ఈజీగా బెయిల్ రావడంతో తెలంగాణ రాష్ట్రం నేరాలకు అడ్డాగా మారుతోందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అందుకే కేసీఆర్ మళ్లీ వస్తేనే తెలంగాణ రాష్ట్రం సేఫ్ గా ఉంటోందని జనం కోరుకుంటున్నారు.